మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది షుగర్ గురించి చెప్తాను. షుగర్ అనేది ఎలా వస్తుంది, షుగర్ వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి, ఇవి నేను చెప్తాను. షుగరు తరతరాలు ఆస్తులు చెందుతాయి అంటారు కదా. తరతరాల ఆస్తులు తరానికి చెందుతుంటుంది. వారసత్వంగా తాత ముందు ముత్తాత, తర్వాత తాత, తర్వాత తండ్రి తర్వాత కొడుకు. ముత్తాతకి తండ్రి, ఆ తండ్రి ముత్తాత అంటే ముత్తాతకి తండ్రి కదా, ముత్తాత అవుతారు. నేను మీకు ఇంకా చక్కగా తెలియాలంటే ఒక 10 తరాలకి తీసుకుంటే ఎలాగో తరతరాల వారసత్వం ఆస్తులు అంటారు కదా, అలాగే ఈ షుగరు వారసత్వంగా కూడా వస్తుంది. బ్లడ్ బట్టి కూడా ఈ బీపీ లాంటిది అది తరతరాల నుంచి రాదు. తండ్రికి చిన్న ఏజ్లోనే బీపీ వస్తే పిల్లలకి రావచ్చు. ఈ షుగర్ అనేది 10 తరాలు ఉన్నా ఈ తరం పిల్లలకి రావచ్చు. ఈ తేడా షుగర్కి బీపీకి అంతే తేడా ఉంటుందన్నమాట. ఎవ్వరికి లేకపోయినా షుగరు వీళ్ళకి వస్తుంది. అలా రావడానికి కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని ఏజెన్సీ ఏరియాలో వాటర్ సరిగ్గా లేకపోవడం వలన క్రిములు వాటర్లో ఉండడం వలన వాటి వలన కిడ్నీలకి, లివర్కి ఇలా ప్రాబ్లం వస్తుంది కదా. అలాంటప్పుడు షుగర్ కూడా తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. చిన్నపిల్లలకి ఏజుళ్ళు కూడా వచ్చేస్తుంటాయి కదా. ఇది వారసత్వం ఉంటుంది. ఇలాగే ఈ ట్రబుల్ కూడా ఏజెన్సీ ఏరియాలు క్లైమేట్ బట్టి, అంటే అక్కడున్న వాతావరణం
అటువంటి ఏరియాల వల్ల ఎక్కువగా అనారోగ్యాలకి ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఎక్కువగా ఈ షుగర్ మాత్రం చాలామందికి చాలామందికి తొందరగా షుగర్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫుడ్ ఎక్కువగా ఫుడ్ వల్ల సరైన ఫుడ్ సరైన పంట పండించకపోవడం వలన వాటి వలన ఈ రకరకాలుగా శరీరంలోని పెద్ద జీవితం అంతా ఇబ్బంది పడే జబ్బులే చూపిస్తున్నాయి అన్నమాట. ఇది కంటిన్యూగా జీవితాంతం మెడిసిన్ వాడుకోవలసిన పరిస్థితి వచ్చే జబ్బులు వస్తున్నాయి అన్నమాట. అలాంటి జబ్బులు వస్తున్నాయి. అది మన తినే ఆహారం వల్లే వస్తుంది. ఈ షుగరు తొందరగా వచ్చేస్తుంది అన్నమాట. ముందు షుగరే తొందరగా వస్తుంది. ఇప్పుడు షుగరు వచ్చింది అని తెలుసుకోవడం ఎలా? చాలామందికి షుగర్ వచ్చిందని తెలీదు. వాళ్ళకి 450 ఇంచుమించు 500 వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అంతవరకు షుగర్ వచ్చిన వరకు తెలియడం లేదు. దాన్ని ఎలా పోల్చుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మనిషి చాలా నీరసపడిపోతాడు. ముఖమంతా వాటర్ లేకపోతే ఎండిపోయినట్టు, స్కిన్ అంతా ఆర్చుకుపోయినట్టు ఫేస్ అయిపోతుంది. సన్నబడిపోతారు. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఒక్కసారి కళ్ళు చిక్కున కొడుతుంటుంది అన్నమాట, కరెంట్ షాక్ లాగా. చేతులు కాలు తిమ్మిర్లు పడతాయి. ఒక్కసారి చెమటలు కూడా పడుతుంది. అందుకే హార్ట్ షుగర్ అనేది పోల్చుకోవడం కష్టం. ఇకపోతే ఈ షుగర్ అంతా హై అయినప్పుడే హార్ట్ మీద చూపిస్తుంది కాబట్టి మీకు చెమటలు పడుతుంది. ఇక ఆకలి కూడా వేయదనమాట. ఎక్కువగా అయిపోయి 400 పై పడిపోతే షుగరు అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు, తెలివి తప్పిపోతారు అన్నమాట. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తే బ్లడ్ టెస్ట్లు, షుగర్ టెస్ట్లు చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. ఏంటంటే నేను చెప్పేది ఒకటేని, పిల్లలకి ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్లు, తీపి పదార్థాలు ఎక్కువగా ఇవ్వకండి. అంటే ఈ షుగర్ అనేది
పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చెప్పలేం కాబట్టి ఇక కొంత ఏజ్ వచ్చాక కూడా తీపి పదార్థాలని తగ్గించేయండి, పిల్లలకు కూడా తగ్గించండి. ఇప్పుడున్న వాతావరణాలు ఎక్కువగా అనారోగ్యం పైన చూపిస్తుంది అన్నమాట. తిన్నా తప్పే, తినకపోయినా తప్పే అన్నట్టుగా అలా ఉంది కాబట్టి ముందు నుంచే మనం తినే పదార్థాలపైన చాలా జాగ్రత్తగా చూసుకొని సరైన ఆహారం తీసుకుని మెయింటైన్ చేయాలి. ఏది తింటే ఏది మంచిది, ఏది తినకపోతే మన ఆరోగ్యం మంచిగా చేసుకోవచ్చు. ఏది తినకపోతే అది మన ఆరోగ్యానికి మంచిగా ఉంటుందన్నమాట. అది తినకూడదు. అది తింటే మన ఆరోగ్యం చెడిపోద్ది. ఇది తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. వాటిపై మీరు తినే పదార్థాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపించాలి అని నేను చెప్తున్నాను అన్నమాట. అర్థమైంది కదా? ఇది ఇప్పుడున్న సమస్య ఎక్కువగా ఈ ప్రపంచమంతా చూపిస్తుంది. ముందు కిడ్నీ, హార్టు, షుగరు ఎక్కువగా చాలామందికి ఇవే ఎక్కువగా చూపిస్తున్నాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రకరకాలవి కూడా పడుతున్నాయి అన్నమాట. ఎక్కువగా వాటర్ వల్ల, ఫుడ్ వల్ల వస్తుంది. అలాగే ఇంట్లో బాధ్యత, సంసారం, టెన్షన్స్, రకరకాల ఆలోచనల వల్ల కూడా చూపిస్తుంది అన్నమాట. అందుకు చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇవి మీకు తెలియచేశాను. ఇంకా ఏవైనా మర్చిపోతే మరొక వీడియోలో తప్పకుండా చెప్తాను. ఓకేనా?